రాజా సార్, నమస్తే రాజా సార్. రండి రండి లాయర్ గారు, మీకోసమే వెయిట్ చేస్తున్నాను. రాజా సార్, ఆ మోహన్ రామ్ లాయర్ చాలా ఓవర్గా మాట్లాడుతున్నాడు సార్. నాతోనే సవాల్ చేస్తున్నాడు. కోర్టులో నా ఆర్గ్యుమెంట్తో వన్ నోరు ముగిస్తాను చూడండి. దాని గురించి మీరేం ఆలోచించకండి లాయర్ గారు. వాదించడానికి మీకు నికాసైన పాయింట్లు నేను ఇస్తాను కదా. రండి. యా మనోడా, లాయర్ గారు కాఫీ ఏమన్నా? కాఫీయా? తప్పకుండా బామ్మగారు. స్ట్రాంగ్ గా ఒక ఫిల్టర్ కాఫీ తీసుకురండి. మన లాయర్ గారు బయట పచ్చి మంచినీళ్ళు కూడా తాగరు. అలాంటిది నువ్వు కాఫీ తాగుతారా అని అడుగుతావా? ఏంటి నానమ్మ నువ్వు? సారీ సార్, ఏం అనుకోకండి. మా నానమ్మకి మీ గురించి తెలియక అడిగేసింది. అలాగే సార్, పర్వాలేదు. నాన్న వస్తే నా రూమ్ కి రమ్మని చెప్పు నానమ్మా. అలాగే. మీరు రండి సార్. పదండి. చెప్తా. వీడి కోసం వాదించే లాయర్కి కనీసం కప్పు కాఫీ కూడా ఇవ్వట్లేదు చూడు. వీడు కేసు నడుపుతాడంటే కేసు. తీసుకోండి. ఏంటి లాయర్ గారు, ఈసారి కూడా వాయిదా తీసుకుంటారు కదా? ఇలా కరెన్సీ కట్టలు గుట్టలు గుట్టలుగా పడుతుంటే వాయిదాలని వరుసలో నిలబెట్టేస్తాను సార్. నా క్రిమినల్ బుర్ర వాడి కేసు ఇంచు కూడా ముందు కదలకుండా మూసేస్తా. మీరేం టెన్షన్ పడకండి. ఈసారి కూడా తప్పకుండా వాయిదా తీసుకుంటాను. మీరు ఒక పని చేయండి మోహన్ రామ్ సార్. కేసు హీరింగ్ రోజు మీకు బాగా తెలిసిన డాక్టర్తో మాట్లాడి వెళ్ళి హాస్పిటల్ బెడ్పై రెస్ట్ తీసుకోండి. నేను కోర్టులో హెల్త్ ఇష్యూ కారణం చెప్పి మీ హెల్త్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసి వాయిదా తీసేసుకుంటాను. అలాగే చేద్దాం. కానీ ఒక చిన్న అప్లికేషన్. ఏంటి? ఆ నెక్స్ట్ హీరింగ్కి మీరు తప్పకుండా అటెండ్ అవ్వాల్సి వస్తుంది. ముందు ఈ వాయిదా సంగతి చూడు లాయరు. నెక్స్ట్ వాయిదాకి అటెండ్ అవ్వాలా లేదా అనేది తర్వాత ఆలోచిస్తాం. సరే సరే, అక్కయ్య గారు చెప్పాక అబ్జెక్షన్ చెప్పగలమా? చెప్పండి. సత్యం, రేషన్ షాప్కి వెళ్ళావా? నాన్నా, మీరు చూసిన అమ్మాయి ఎవరో ఏంటో కనుక్కున్నారా? తన గురించి డీటెయిల్స్ ఏమైనా తెలిసాయా? ఆ అమ్మాయి పేరేంటి నాన్న? ఆ అమ్మాయి గురించి పూర్తి వివరాలు తెలియలేదు. ఆ అమ్మాయి మళ్ళీ షాప్కి వస్తే చూసి గుర్తుపట్టి చెప్తామని అక్కడున్న వాళ్ళు చెప్పారమ్మా. వాళ్ళకి నా ఫోన్ నెంబర్ కూడా ఇచ్చొచ్చాను. ఇంకా మీరు ఆ అమ్మాయి అడ్రస్ తీసుకుని వస్తారని మేము ఎంత ఆశగా ఎదురు చూసామో తెలుసా నాన్న? నేను అలాగే అనుకుని వెళ్ళాను శ్రావణి. మనం ఒకటి తెలిస్తే దైవం ఒకటి తలుస్తుందని ఏది ఎప్పుడు జరగాలో అప్పుడే జరుగుతుంది. సరే సరే, దాని గురించే ఎందుకు ఆలోచిస్తావు? మన రాజాకి కాబోయే భార్య ఆ పిల్లే అనేది ఆ దైవ నిర్ణయం అయితే ఖచ్చితంగా మన ఇల్లు వెతుక్కుంటూ తనే వస్తుంది. అంతకన్నా కావాల్సింది ఇంకేముందమ్మా? మీ అమ్మ నేను చెప్తున్నాన్రా, తప్పకుండా వస్తుందిరా. రాజాని కలవడానికి లాయర్ వచ్చాడు. నువ్వు రాగానే నిన్ను గదిలోకి రమ్మన్నాడు. వెళ్ళు. అలాగేనమ్మా. కూర్చోనా. శ్రావణి, శైలజ,
అక్షయ్ గారు లోపలికి రండి. ఎవరు శ్రావణి ఆ అమ్మాయి? ఇందాక నాన్నతో ఆ అమ్మాయి తప్పకుండా మన ఇల్లు వెతుక్కుంటూ వస్తుంది అని తగు బిల్డప్ ఇచ్చావు కదా. ఆ అమ్మాయి వస్తుందో రాదో తెలియదు కానీ మన అక్షయ్ గారు వాటర్ క్యాన్ తీసుకుని వచ్చారు. అక్షయ్ గారు అది అక్కడే పెట్టేసి ముందు మీరు లోపలికి రండి. తర్వాత మా చిన్నన్నయ్య వచ్చాక తీసుకొస్తాడు. శైలజ బాగున్నావా? బాగున్నాను. నానమ్మ, అమ్మా, అక్షయ్ గారిని కళ్ళార్పకుండా అలా చూస్తావేంటి నానమ్మా? అదేం లేదు, మొదటిసారి ఇప్పుడే చూస్తున్నాను కదా అందుకే. అక్షయ్ గారు ఈవిడే మా నాన్నమ్మ. నమస్తే బామ్మగారు. నమస్తే. ఎంత చక్కగా ఉన్నావమ్మా, నా దిష్టే తగిలేలా ఉంది. వాటర్ క్యాన్ల షాప్ నువ్వే నడుపుతున్నావా అమ్మా? లేదు బామ్మగారు, నాన్నగారు చూసుకుంటూ ఉంటారు. నేను అప్పుడప్పుడు నాన్నకి హెల్ప్ చేస్తూ ఉంటాను, అంతే. చాలా సంతోషం. నీలాగే అందరూ తల్లిదండ్రుల కష్టాన్ని అర్థం చేసుకుని వాళ్ళు చేస్తున్న పనిని గౌరవించి వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉంటే అంతకంటే సంతోషం ఇంకేం కావాలి? మంచి మాట చెప్పారండి. మరి నేను వెళ్ళొస్తాను. ఆ, ఒక్క నిమిషం ఉండండి. శ్రావణి, ఆ? ఏంటి నానమ్మా? కాసేపు ఆగు. వాళ్ళు ముఖ్యమైన విషయం మాట్లాడుతున్నారు. మాట్లాడడం అయ్యాక అడుగుదువు గాని. మరి అక్షయ్ గారు అప్పటిదాకా వెయిట్ చేయాలా? పర్లేదు శ్రావణి, డబ్బు నేను తర్వాత తీసుకుంటాను. ఖాళీ క్యాన్ ఇవ్వండి చాలు. శైలజ, వెళ్ళి క్యాన్ తీసుకురా. సరే నానమ్మా. లాయర్ సార్, ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ మీద ఆర్గ్యూ చేశారంటే ఖచ్చితంగా జడ్జి మన వైపే తీర్పు చెప్తాడు. అలాగే సార్. ఆ మోహన్ రామ్ ప్రతిసారి ఏదో ఒక కారణం చెప్పి కేసుని వాయిదా వేస్తూ వస్తున్నాడు. ఈసారి అలా జరగడానికి వీల్లేదు. త్వరగా కేసు క్లోజ్ అయ్యేలా చేయండి. తప్పకుండా సార్. వాళ్ళు ఎన్ని వాయిదాలు తీసుకున్నా లాభం లేదు సార్. కేసు మన వైపే స్ట్రాంగ్గా ఉంది సార్. తప్పకుండా మనమే గెలుస్తాం. ఆ మోహన్ రామ్ ఇల్లు మీదే. మోహన్ రామ్ ఇల్లు అనకండి, మీ ఇల్లు మీకే దక్కుతుంది అని చెప్పండి. మీ ఇల్లు మీకే దక్కుతుంది అంటున్నాను సార్.